నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి నగరంలో మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి ఏ రోజైనా మీరు చూశారా అని ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించారు. 14 ఏళ్లు చంద్రబాబు పాలనలో పేదవాడికి ఎక్కడా కూడా ఇళ్లు నిర్మాణం చేపట్టడం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్లు నిర్మాణాలు చూసి ప్రతిపక్ష నాయకులకు కడుపు మంటతో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలకు అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన అందిస్తూ విద్యకు, వైద్యంకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారని మీడియాకు తెలిపారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు రోజుకు 25 కోట్లు లాయర్లకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించిన మహిళలు మద్యం పైన ఎక్కడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం లేదని టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి జరుగుతూ ఉందంటే అది ఇల్లు లేని వారికి ఇండ్లు ఇచ్చి అక్కడ పొలము, మతము, పార్టీ చూడలా. విద్యావంతుల్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాడో అమ్మఒడి దగ్గర నుంచి వాళ్ళ సదుపాయాలు ఏ విధంగా ఉందో ఒక చూడండి. ఇంత అభివృద్ధి చేస్తుంటే ఇళ్ల స్థలాలపైన ఈరోజు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి అది మౌలిక సదుపాయాలంటే నాకు అర్థం కాదు. ఒక ఇల్లు కట్టాలంటే కూడా 2 సంవత్సరాలు పడుతుంది, 6 నెలలు పడుతుంది, 3 సంవత్సరాలు కూడా పడుతుంది ఇల్లు కట్టాలంటే. ఇల్లు కట్టేటప్పుడు జనరల్గా ఇంటర్నల్ రోడ్స్ అంతా అప్పటికప్పుడే చేయరు, అది ప్రాసెస్. అది ఇప్పుడు ఇండ్లు కంప్లీట్గా నిర్మాణం జరుగుతున్నది. ఆడ కరెంట్ ఇస్తున్నాం ఫ్రీగా, బల్బులకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇండ్లు కట్టించే కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఇది కంప్లీట్ అయినాక కంప్లీట్గా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అవంతా కంప్లీట్గా అన్ని ఫ్రీగా చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనికి మౌలిక సదుపాయాలు లేదంటే 14 సంవత్సరాలు పరిపాలించినట్టు చంద్రబాబు నాయుడు 38 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది. అప్పుడు ఎన్ని ఇండ్లు కట్టారు, ఎంత మౌలిక సదుపాయాలు చేశారు, ఏ పేదవాడి అకౌంట్లో డబ్బు వేశారు. వీళ్ళు కడుపు మంట ఏంటో నాకు అర్థం కాల. నవరాత్రి ఉత్సవాలు అంటే అమ్మను కన్న అమ్మ జగన్మాతకు అలంకారాలతో పూజలు కన్నుల పండుగగా ఉంటాయి. 9 రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి దసరాకి ఆయుధ పూజతో సమాప్తమవుతుంది. 10 రోజులు జరుపుకునే హిందువులు అతిపెద్ద పండుగలో దసరా ఒకటి. దక్షిణ భారతదేశంలో ఏకశిలా విగ్రహంతో ఎత్తైన అమ్మవారి ప్రతిమ తిరుపతి సమీపంలోని రేణిగుంటలో రాజరాజేశ్వరి దేవిగా కొలువు తీరింది. రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి కష్టాలు దరిచేరవని భక్తుల నమ్మకం. అందుకే ప్రముఖులు, సినీతారులు కూడా చాలా మంది సందర్శించారు. రేణిగుంటలో ఉన్న అమ్మవారి విశిష్టత గురించి 12 దేశాలలో అమ్మవారి జ్ఞానపీఠలు ప్రతిష్ఠించిన కోదండరామమూర్తి స్వామి, కార్వేటి నగరం సంస్థానం వంశ పారంపర్య ఆస్థాన పండితులు, గురువుగా ఇప్పటికీ దేవి నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంకు వచ్చే భక్తులకు ముందు కంటే ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాక కష్టాలు తీరాయని చెప్తున్నారు. ఈ ఆలయంను శ్రీచక్ర బిందువు ఆకారంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నిర్మించారు. ఏకశిల అమ్మవారి విగ్రహం మీదకు నాగసర్పం వచ్చి మెడలో పాదాల చెంత వెనక భాగంలో కాసేపు సేదతీరి వెళ్లడం మరో విచిత్రం. ఆ దృశ్యాలను చూసేందుకు మరికొంతమంది భక్తులు రావడం విశేషం. నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రక్కన నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని స్థానిక భవానీ నగర్ వద్ద గల టీటీడీ పరిపాలనా భవనం ప్రక్కన కాలువపై ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణ పనులను శనివారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పనులు ఆలస్యం చేస్తుండడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్గంలో పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మనుషులను ఎక్కువ మందిని పెట్టి పనులు పూర్తి చేయాలని అన్నారు. నీరు ఒక పక్కగా వెళ్లేలా చేసి కాలువలపై స్లాబ్ వేస్తే పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ మార్గంలో నివాసాలు ఉన్నవారు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. 5 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన శివకుమార్ కుటుంబ సభ్యులను తిరుమల నగర్ పంచాయతీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శివశంకర్ రాజు పరామర్శించి ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. తిరుపతి రూరల్ తిరుమల నగర్ పంచాయతీ రిక్షా కాలనీకి చెందిన శివకుమార్ గత 5 రోజుల క్రితం గాజుల మండ్యం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం తిరుమల నగర్ పంచాయతీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శివశంకర్ రాజు మృతి చెందిన శివకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలను ఆర్థిక సాయం చేశారు.
కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అందాల్సిన ప్రమాద భీమాను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులతో మాట్లాడి త్వరలో అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే శివకుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అండగా ఉంటారని తిరుమల నగర్ పంచాయతీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శివశంకర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ తిరుమల ప్రసాద్ బాబు, సచివాలయ సిబ్బంది జయశంకర్, విజయ్ కుమార్, వాలంటరీ సెల్వరాజులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు పేర్కొన్నారు. ఇంటర్ స్టేట్ ఇంటర్నేషనల్ ఓపెన్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ ఇంటర్ స్టేట్ ఇంటర్నేషనల్ ఓపెన్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో 7 రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి ఏఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఊకా విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని క్రమశిక్షణ, పట్టుదలతో తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని కోరారు. అలాగే మరో ఏఎస్పీ కులశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, పట్టుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ తాయిక్వాండో, కరాటే లాంటి పోటీలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా మహిళా విద్యార్థులు అసాంఘిక శక్తుల నుండి ఆత్మరక్షణకు ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సూచించారు. అనేటువంటివి ఈరోజు రేపు తిరుపతిలో జరగడము అభినందనీయం. ఈ విధంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ తాయిక్వాండో అసోసియేషన్ వాళ్ళకి, మిగతా వారందరికీ కూడా వాళ్ళు అభినందిస్తున్నాము. ఈరోజు సుమారు 7 రాష్ట్రాల నుంచి దాదాపు 170-180 మంది పార్టిసిపెంట్స్, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్కి, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. తాయిక్వాండో ఛాంపియన్షిప్ పిల్లల్లో ఏర్పాటు చేయడం వలన పిల్లల్లో ఓన్లీ కరికులం సంబంధించి, అంటే విద్యాంశాలకు సంబంధించే కాకుండా నాన్ కరికులం యాక్టివిటీస్, విద్యేతర అంశాలలో కూడా పిల్లల్లో మంచి అవగాహన కల్పించడానికి, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి, ఎక్కడైనా ఏదైనా జయించుకుంటామనే సాహసం, అట్లాంటి ముఖ్యమైన లక్షణాలు పెంపొందడానికి ఇది ఏర్పాటు చేశారు. దీనివల్ల ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్ చాలామంది దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. గర్ల్స్ని కూడా మంచి పౌరులుగా, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి వారు విద్యతో పాటుగా మిగతా అంటే ఆటలు కానీ, తర్వాత స్పోర్ట్స్ కానీ, వీటిలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం కల్పించిన ఈ తాయిక్వాండో ఛాంపియన్షిప్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తాయిక్వాండో అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ గేమే కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు అలాగే సెల్ఫ్ డిసిప్లైన్, ఇవన్నీ కూడా ఒక మంచి అలవాట్లు నేర్చుకునే విధంగా కూడా ఈ తాయిక్వాండో ఉంటుంది. అలాగే ఈ తాయిక్వాండో జస్ట్ ఒలింపిక్ అప్లికేషన్స్ ఉన్న ఏకైక మార్షల్ ఆర్ట్స్ తాయిక్వాండో అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ తాయిక్వాండో ద్వారా మనం ఈ తాయిక్వాండోలో స్టేటు, నేషనల్ లెవెల్లో మెడల్స్ సాధిస్తే అది ఏదైతే మనకు ఒక ఇంజనీరింగ్లో కావచ్చు, మెడికల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఈ అవకాశాలన్నింటినీ కూడా మనకు అందించే విధంగా ఈ తాయిక్వాండో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ తాయిక్వాండో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టోర్నమెంట్స్ ఇచ్చేసినందుకు మరొక్కసారి వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 7వ రోజున శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 7వ రోజున శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా భక్తజన బృందాలు, భజన్లు, కోలాటాలు, జియంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.
విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీధిపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యాన్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు, సత్సంతానం, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజన్లు, కోలాటాలు, జీయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. రాజులను పట్టాభిషేకాది సమయంలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సిన వస్తే గజారోహణం చేసే ప్రక్రియ నేటికి ఉంది. ఈ వాహన సేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్ఠించిన రోజే కాక ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజుల పాలు పంచుకుంటారు. ప్రపంచమంతటా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఎండ, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో జరుపుకునే పండుగను కూడా అందుబాటులో లేకుండా ప్రజల కోసం జీవించి ప్రాణాలను పణంగా పెట్టి మరణిస్తున్న పోలీసులకు వారి త్యాగాన్ని గుర్తించి మనం ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. శనివారం ఉదయం తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం, అతిథులుగా జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, నగరపాలక కమిషనర్ హరిత, తొడా చైర్మన్ మోహిత్ రెడ్డిలు పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద పోలీసుల అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించి ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ, మన అందరి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం మన విధి అని, దేశం కోసం తృణప్రాయంగా పోలీసుల ప్రాణాలు అర్పిస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం శాంతియుతంగా పోరాడుతున్న పోలీసుల త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం స్మరించుకోవడం అనేది మనం ఇచ్చే గౌరవం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందని, విధి నిర్వహణలో మరణించిన వారికి అందించే పరిహారం, కారుణ్య నియామకం అమలు చేస్తుందని, దీనికి తోడు హోంగార్డులు సంక్షేమం కోసం ప్రమాదాలలో మరణించిన వారికి 10 లక్షలు, సర్వీస్లో ఉన్న హోంగార్డులు సహజంగా మరణించిన 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందిస్తూ అండగా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, విధి నిర్వహణలో కుటుంబాలను సైతం పక్కన పెట్టి నిరంతరం దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన వారిని స్మరించుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమం, ఒక యజ్ఞంగా భావిస్తున్నామని అన్నారు. అమరవీరుల దినోత్సవంలో మనం భాగస్వాములు కావడం, స్మరించుకోవడం, వారికి సంతాపం తెలపడం మన విధి అని అన్నారు. అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడాక్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడిన ముందు సరిహద్దులను రక్షించే బాధ్యత సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించేటివి. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల పోలీస్ బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షక బలాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో 20 మంది పోలీసులు మరణించారు. 20 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది 2 రోజుల పాటు 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 2 రోజుల పా
సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఈ పోరాటంలో 10 మంది భారత జవాన్లు, సిఆర్పిఎఫ్ పోలీస్ ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాను రక్తంతో తడిచి నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ఇటువంటి దినాన్ని జరుపుకోవడం అనేది ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే దేశం కోసం, మన కుటుంబం కోసం మనం చనిపోవడం వేరు, దేశం కోసం చనిపోవడం వేరు. సో దేశం కోసం, ప్రజల కోసం పనిచేయడం అనేది పూర్వజన్మ సుకృతం. అది దేవుడిచ్చినటువంటి వరం. అటువంటి వరాన్ని అందిపుచ్చుకొని సామాన్య ప్రజల కోసం, అదేవిధంగా దేశం కోసం పోలీసులు ఈరోజు నిరంతరం రాత్రింబవళ్ళు పనిచేస్తూ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అటువంటి వారిని స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా స్మరించుకుంటూ వారిని మనం సన్మానించుకున్నట్లయితే, వారి కుటుంబ సభ్యులను మనం ప్రోత్సహించినట్లయితే, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకున్నట్లయితే మిగిలినటువంటి పోలీసులకు కూడా అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సేవ చేసి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థల్లో పనిచేస్తూ మన కోసం, దేశ కోసం వారు ప్రాణాలు కూడా తెగించి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు వాళ్ళని మనందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా మనం ఈరోజు పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా భావిస్తూ వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అంటే నాకు ఒక భగవంతుడిని చూసినట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా భార్యాభర్తల్లో బిడ్డలు అనేది కూడా చూడకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వారి యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ వారు మన కోసం ప్రాణాలు వాళ్ళని వదులుకున్నటువంటి దినం కాబట్టి వారికి, వారి కుటుంబాలకి, అదేవిధంగా వాళ్ళకి ఎంత చేసినా, వారికి ఎంత జీతాలు కూడా వాళ్ళకి ఇంకా బాగా ఎక్కించి వారు ఎవరిపైన ఆధారపడకుండా చేసే కార్యక్రమాలు కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద వరకు చేస్తే చాలా బాగుంటుందని. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పోలీసుల అమరవీరుల సంస్కరణ దినం శనివారం తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసుల అమరవీరుల సంస్కరణ దినం శనివారం తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు ఘనంగా నివాళి అర్పించి పోలీసులు చేసిన త్యాగాలను ప్రసంగించారు. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం అసాంఘిక శక్తులతో పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించిన పోలీసులకు ఘనంగా నివాళులను ఈ సందర్భంగా అర్పించాలని తెలిపారు. 1959లో సిఆర్పిఎఫ్ విభాగానికి చెందిన ఎస్ఐ కరం సింగ్ నేతృత్వంలో సిఆర్పిఎఫ్ పెట్రోల్ పార్టీ పైన లడఖ్లో హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దళాలు మెరుపు దాడి చేశాయని, మొత్తం 10 మంది జవాన్లు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో 16,000 అడుగుల ఎత్తులో పోరాడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి బలిదానం రోజైన అక్టోబర్ 21న ప్రతి సంవత్సరం అమరవీరుల సంస్కరణ దినంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ లోను స్మగ్లర్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎఫ్ఆర్ఐఓలు మురళీకృష్ణ, ప్రేమ్, ఆర్ఎస్ఐలు లింగాధర్, విశ్వనాథ్, ఇతర సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి టీటీడీ నిధులు మళ్లించకూడదంటూ నిన్న ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేస్తుందని, ఇది శ్రీవారి భక్తుల విజయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. టీటీడీ నిధుల మళ్లింపుకు బ్రేక్ వేస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేయడంతో అఖిలాండం వద్దకి చేరుకొని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని భాను మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడాన్ని విహెచ్పితో పాటు
ధార్మిక సంఘాలు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయని అన్నారు. ప్రతి ఏటా దాదాపు 50 కోట్ల నిధులను కార్పొరేషన్ కి ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించిందని, శానిటేషన్ పేరుతో కూడా టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ కు ఇచ్చేందుకు నిర్ణయించారని అన్నారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద విహెచ్పి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు పాలక మండలి బహిరంగంగా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని భాను డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ 1% నిధులు అంటే దాదాపు 50 కోట్లు ఏడాదికి టీటీడీ బడ్జెట్ నుంచి, అంతేకాకుండా శానిటేషన్ పేరుతో తిరుపతిని శానిటేషన్ పేరుతో ఇంకో అదనంగా కోట్ల రూపాయలు దారి మళ్లించాలనే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమానికి, శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 2 నెలల నుంచి దీని మీద మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఉత్తర్వుల్ని విడుదల చేయడం జరిగింది. టీటీడీ నిధుల్ని దారి మళ్లించే దానికి వీలు లేదు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి టీటీడీ నిధులు మళ్లించేదానికి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి అమ్మవారికి మండల తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రామచంద్రాపురం మండలంలోని ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో బాదూరు పంచాయతీలో ఊరేగారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారెను ఊరేగింపుగా వెళ్లి ప్రతాప్ స్వామికి అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు ప్రతాప్ స్వామి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 7వ రోజున శనివారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిదారుని అలంకారంలో ప్రకాశించారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంట నవరాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 7 గంటల నుండి సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సరిగ్గా 7 గంటల 45 నిమిషాలకు స్వామివారిపై సూర్య కిరణాలు పట్టడంతో ఆలయ అర్చకులు హారతులు ఇవ్వగా భక్తులు గోవింద నామస్మరణతో హారతులు అందించారు. వాహన సేవ ముందు అశ్వాలు, వృషభాలు టీవీగా నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సూర్యప్రభ ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి సూర్యునిపై అధిరోహించిన అనంత తేజోమూర్తిని భక్తులు దర్శించుకున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను కటాక్షించారు. సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవల్లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి వ్యాఘ్రసుర వధ అలంకార రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. మోక్ష ప్రధాయిని వ్యాఘ్రసురుని వధింపు అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయత్వం చెందుతూ మొక్కులు చెల్లించారు. అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దేవేరి జ్ఞాన ప్రసూనాంబికాదేవి అసురుల వధింపు రూపంలో ఉత్సవాన్ని శాస్త్రయుక్తంగా జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారు వ్యాఘ్రాసుర వధించే అలంకారం చేశారు. లోక కంటకుడిగా తయారైన వ్యాఘ్రాసురుణ్ణి వధిస్తూ మోక్ష ప్రదాయిని దివ్యంగా దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకువచ్చి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన జరిపారు. అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేద మంత్ర పుష్పం సమర్పించి పూర్ణాహుతులు సమర్పించారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా 8వ వార్డులో పర్యటించారు. మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం పార్టీని ఆదరించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి మారుపేరు అయిన చంద్రబాబును అరెస్టు చేయడం అత్యంత దారుణమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వైసీపీ అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని బొజ్జల బృందమ్మ ఆరోపించారు.
శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం 8వ వార్డు పరిధిలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని అత్తాకోడలు అయిన బొజ్జల బృందమ్మ, బొజ్జల రిష్టారెడ్డి వార్డులో పర్యటించి ఇంటింటికి దేశం మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందిస్తూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్థానిక అంకాలమ్మ గుడిలో చంద్రబాబు నిర్దోషత్వం నిరూపితమై త్వరగా బయటకు రావాలని కోరుతూ బృందమ్మ ఆధ్వర్యంలో మహిళా నాయకులు పసుపు చీరలు ధరించి పూజలు జరిపారు. బొజ్జల బృందమ్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారని, అలాంటి ఆయనను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అవినీతి, అసమర్థ పాలన సాగిస్తున్న వైసీపీ తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆధార అభిమానాలు చూసి ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో భూ రీసర్వేపై ల్యాండ్ సెటిల్మెంట్ సర్వే కమిషనర్ సిద్ధార్థ్ జైన్ అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సర్వే ఎలా కొనసాగుతుందో అని రికార్డులను పరిశీలించారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వే కార్యక్రమంపై రాష్ట్ర ల్యాండ్ సెటిల్మెంట్ సర్వే కమిషనర్ సిద్ధార్థ్ జైన్ అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో రాష్ట్ర కమిషనర్ సమావేశం జరిపి భూ సర్వే ఏ విధంగా సాగుతుందో అని ఆరా తీశారు. శ్రీకాళహస్తి మండలం బొండ్లవాండ్లపల్లి గ్రామంలో జరిగిన వివరాలను కమిషనర్ పరిశీలన చేశారు. ఆ గ్రామం పరిధిలో 110 మంది రైతులు మ్యూటేషన్ అప్లై చేసుకున్నారు. రీసర్వే జరిగిన విధానాన్ని పరిశీలించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతుల సహకారం తదితర అంశాలకు సంబంధించి వీఆర్ఓలు సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రీసర్వేలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలకు సంబంధించి రెవెన్యూ సిబ్బందికి కమిషనర్ సిద్ధార్థ్ జైన్ పలు సూచనలు చేశారు. కమిషనర్ సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ భూ రీసర్వే సంతృప్తికరంగా సాగుతుందని అన్నారు. రైతుల సహకారంతో రీసర్వే విధానాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ప్రముఖ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు లక్ష్మణ్ను ఆశీర్వదించారు. శ్రీకాళహస్తి ఆలయానికి ప్రముఖ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వివిఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్పందనకు అందే ప్రతి వినతిని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య తెలిపారు. చిత్తూరు ఆర్డీఓగా చిన్నయ్య శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. బదిలీలో భాగంగా ఇక్కడ ఆర్డీఓగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీ రేణుకను పరిపాలనా విభాగానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓగా చిన్నయ్య కార్యాలయంలోని ఆయన ఛాంబర్ నందు చిన్నయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం ఏహెచ్యుడిఏ నుండి బదిలీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. 2009లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి అర్బన్ తహసీల్దార్గా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అందరి సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందనకు వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తహసీల్దార్ పుష్పగుచ్చాలతో దుశ్శాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లాగా ఉన్నప్పుడు 2009లో నేను తిరుపతి అర్బన్ తహసీల్దార్గా కొంతకాలం పనిచేసిన ఎలక్షన్ టైంలో. కాబట్టి ఆ టైంలో కూడా ఈ జిల్లాకు, ఈ ఏరియాకు రావడము, చూడడము, మీటింగ్లు అన్నీ ఉంటాయి కాబట్టి వచ్చి చూసాము. కాబట్టి ఏరియా పరంగా నాకేమి ఇబ్బంది ఏమి లేదు. అదేవిధంగా వృత్తిరీత్యా అంటామో మనం మామూలుగా ఉన్నటువంటి నిబంధనలే, అవి ఏమీ కావు. లేటెస్ట్గా అప్డేషన్ చేసుకుంటూ వాటి మీద వేయడం. ప్రధానంగా మరి నేను ఈరోజే ఛార్జ్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇది చూసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా జాగ్రత్తగా చూసుకొని మా తహసీల్దార్స్ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్, విఆర్ఓల దగ్గర నుంచి, ఆర్ఐల దగ్గర నుంచి, సర్వేల దగ్గర నుంచి అందరు కోఆపరేషన్ తీసుకొని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న లక్ష్మణ్ స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని
శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.